వెల్కమ్ టు ఈగల్ మీడియా. బిగ్ బాస్ సీజన్ 8 తొలి వారం బేబక్కని ఇంటికి పంపించేశారు. ఇక రెండో వారం నామినేషన్స్ లో 8 మంది కంటెస్టెంట్స్ ఉండటంతో ఓటింగ్ రసవత్తరంగా సాగుతుంది. మంగళవారం రాత్రి నుంచి ఓటింగ్ లైన్స్ ఓపెన్ కాగా సోనియా దిగజారుడు వ్యాఖ్యలతో విష్ణుప్రియను టాప్ లో నిలబెట్టింది. ఏ ఆన్లైన్ పోల్ చూసినా కూడా విష్ణుప్రియ టాప్ ఓటింగ్ తో దూసుకుపోతుంది. గత వారం మణికంఠ హవాలోనూ విష్ణుప్రియ గట్టి పోటీ ఇచ్చింది. అయితే రెండో వారంలో కూడా అదే ఊపుని కొనసాగిస్తూ టాప్ ఓటింగ్ ని సాధిస్తుంది. అయితే ఆమెకు గట్టిగానే పోటీ ఇస్తున్నాడు నిఖిల్. సోనియా మాయలో పడి ఆటను గాలికి వదిలేసిన నిఖిల్ అనూహ్యంగా టాప్ రేస్ లోకి ఉన్నాడు. మొత్తంగా వివిధ ఆన్లైన్ పోల్స్ చూస్తూ ఉంటే తొలి రోజు ఓటింగ్ లో ఎవరు ఏ స్థానాల్లో ఉన్నారో, ఎవరు ఎలిమినేట్ కావచ్చో చూద్దాం. విష్ణుప్రియ 26% ఓటింగ్ తో టాప్ లో ఉంటే నిఖిల్ 24% ఓటింగ్ తో రెండో స్థానంలో ఉన్నాడు. అయితే గత వారం టాప్ లో నిలిచిన మణికంఠ అనూహ్యంగా 15% ఓట్లతో మూడో స్థానంలో ఉండటం విశేషం. తొలి వారం అయితే సింపతి డ్రామా అని ట్రోల్ చేశారు. అయితే రెండో వారంలో మణికంఠ నామినేషన్స్ లో ఉండగా అతను శేఖర్ భాష, నైనిక, పృథ్వీ, ఆదిత్య ఓం వీళ్ళందరికంటే ఎక్కువ ఓట్లు సంపాదించడం విశేషం. మణికంఠ 15% ఓట్లతో మూడో స్థానంలో ఉంటే నైనిక 10% ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. ఇక శేఖర్ భాష 9% ఓట్లతో ఐదో స్థానంలో ఉంటే ఆరో స్థానంలో ఆదిత్య ఓం 8% ఓట్లతో శేఖర్ భాషకు గట్టి పోటీ ఇస్తున్నాడు. ఇక వీళ్ళిద్దరికి కేవలం 1% ఓటింగ్ మాత్రమే వ్యత్యాసం ఉంది. ఇక చివరి రెండు స్థానాలకు నెక్ టు నెక్ ఫైట్ జరుగుతుంది. నువ్వు వెళ్తావా లేదంటే నన్ను వెళ్ళమంటావా అన్నట్టుగా 6% ఓట్లతో సీత, పృథ్వీ పోటీ పడుతున్నారు. అయితే పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే రెండో వారంలో పృథ్వీ కంటే చాలా బెటర్ సీత. తన వాయిస్ ని గట్టిగానే వినిపిస్తుంది. గేమ్ తో పాటు కంటెంట్ ఇవ్వడంలోనూ బాగా ఇన్వాల్వ్ అవుతుంది. పృథ్వీ వర్సెస్ సీత అంటే ఎక్కువ ఓట్లు సీతకే పడే అవకాశం ఉంది. కానీ ఆమె లీస్ట్ లో నిలవడానికి కారణం ఆమె పిఆర్ టీం సరిగ్గా పనిచేయలేకపోవడమే. ఏంటి పిఆర్ టీం ఉంటే గెలిచేస్తారా అని అనుకోవచ్చు. కానీ గత సీజన్ లో పల్లవి ప్రశాంత్ ని విన్నర్ ని చేసింది ఈ పెయిడ్ పిఆర్ టీంలే కాబట్టి ఖచ్చితంగా ఓటింగ్ ని మార్చలేరేమో కానీ ప్రభావితం అయితే చేస్తున్నారు. కాబట్టి నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో సీతా పిఆర్ టీం ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. సీజన్ 8 లో దేవి నాగవల్లి కూడా సేమ్ సీతలాగే వాయిస్ గట్టిగా రైజ్ చేసింది. ఉన్నది ఉన్నట్లుగా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడింది. అయితే ఆమెను అనూహ్యంగా మూడో వారంలో ఎలిమినేట్ చేసి పారేశారంటే ఆమెకు సరైన పిఆర్ టీం లేకపోవడం ఒక కారణం. అయితే బిగ్ బాస్ ఎలిమినేషన్ అనేది కేవలం ఓటింగ్ ని బట్టే కాదు. బిగ్ బాస్ కి తన మన అనే భేదం ఉండనే ఉంటుంది. మనం మంచిగా ఆడుతున్నాము అని అనుకుంటే సరిపోదు. మనం మన అనుకున్న వాళ్ళని బిగ్ బాస్ తన అనుకోవాలి. లేదంటే వాళ్ళని బయటికి పంపించేస్తూ ఉంటారు. అంటే కేవలం ఓట్లు వస్తేనే కాదు, వాళ్ళు ముందే ఏదైనా కంటెంట్ ప్లాన్ చేస్తే వాళ్ళని ఎలిమినేట్ చెయ్యరుగా చెయ్యరు. ఇప్పుడు పృథ్వీని కూడా నాగపంచమి సీరియల్ అయిపోయిన తర్వాత హోల్డ్ చేసి మరీ అతని బిగ్ బాస్ హౌస్ లోకి పంపారు. ఇప్పుడు యష్మి గౌడను కూడా చీఫ్ ని చేసి ఆమెకు వరాల జల్లు కురిపిస్తున్నారు అంటే ఆమెను కూడా తన అని బిగ్ బాస్ అనుకున్నాడు కాబట్టి. ఆమెను కూడా కృష్ణ ముకుంద సీరియల్ అయిపోయిన తర్వాత హోల్డ్ చేసి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి పంపారు. మరి వాళ్ళకి మధ్య ఎలాంటి అగ్రిమెంట్లు జరిగాయో, ఎలాంటి కంటెంట్ ను ప్లాన్ చేశారో, ఎన్నాళ్ళకి అగ్రిమెంట్ ఉంటుందో తెలియదు. కాబట్టి ఇవన్నీ ముందు ఫిక్స్ అయితే కనుక ఓటింగ్ ని పక్కన పెట్టేసి కిరాక్ సీతను బయటకు పంపేయచ్చు. అదే జరిగితే రెండో వారం కూడా అన్ఫేర్ ఎలిమినేషన్ జరిగినట్టే.